మీరు ఎప్పుడైనా అసాధ్యమైన పరిస్థితి, అప్రతిహతమైన శత్రువుకు మధ్య చిక్కుకున్నట్లు అనిపించిందా? అలాగే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వద్ద చిక్కుకుపోయారు. కానీ ఈరోజు వచనం మనకు చూపించేది ఏమిటంటే, దేవుడు మన భయాలను ఎలా గొప్ప విజయాలుగా మార్చగలడో. మనం నిర్గమకాండం 14:05, 15:21 మరియు సంఖ్యాకాండం 33:8 ప్రవేశిద్దాం. బైబిలు చరిత్రలో అత్యంత నాటకీయ ఘట్టాలలో ఒకటైన ఎర్ర సముద్రం దాటడం మనం చూస్తాము. ఈరోజు మనం అన్వేషిస్తున్న ప్రధాన సత్యం ఇదే. మనం విశ్వాసంతో నిలిచినప్పుడు దేవుడు మన యుద్ధాలను మన ఊహించలేని విధంగా పోరాడతాడు. మన కథ ఫరో మనసు మార్చుకోవడంతో ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీయులను విడిచిపెట్టిన తర్వాత అతను అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని పశ్చాత్తాపపడతాడు మరియు తన సైన్యంతో వారిని తరుముతాడు. ఫరో రథాలు దగ్గర పడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు అనుభవించిన భయాన్ని ఊహించగలరా? వారు సముద్రం మరియు ముందుకు సాగుతున్న సైన్యం చిక్కుకుపోయారు. భయంతో వారు మోషేను చూసి అరిచారు, మేము ఎగిప్టులో సమాధులు లేకపోవడంతో మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకువచ్చావా? నిర్గమ 14:11. వారి విశ్వాసహీనతను విమర్శించడం సులభమే, కానీ మనం కూడా అసాధ్యంగా అనిపించే పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఇలానే ప్రవర్తించమా? అయితే మోషే స్పందనను నిర్గమకాండం 14:13-14లో చూడండి. భయపడకండి, స్థిరంగా నిలబడండి. మీరు ఈరోజు ప్రభువు మీకు ఇచ్చే రక్షణను చూడగలుగుతారు. మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తీలను ఇక మీదట ఎప్పటికీ చూడరు. ఓ మీకోసం యుద్ధం చేస్తాడు. మీరు కేవలం నిశ్శబ్దంగా మాత్రమే ఉండాలి. వావ్! ఎంత విశ్వాసం! మోషే రహస్యాన్ని తెలుసుకున్నాడు. యుద్ధం ప్రభువుదే. మనం కేవలం నిశ్శబ్దంగా ఉండి దేవుడు ఏమి చేస్తాడో చూడాలి. ఇది నేను మళ్ళీ నేర్చుకోవాల్సిన పాఠం. ఒకసారి నేను 60 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు, ఆ సమయంలో నాకు క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యింది. నాకు శస్త్రచికిత్స అవసరం, కానీ ఎటువంటి హామీ లేదు. ఈ రకమైన క్యాన్సర్ పురుషుల్లో క్యాన్సర్ కారణంగా మరణించే కారణం. ఇదే అత్యంత నయం చేయగలిగిన క్యాన్సర్. నేను ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన నిశ్శబ్దంగా ఉండు అని చెప్పాడు. నిశ్శబ్దంగా ఉండు. నా మిత్రులు కోలుకునేప్పుడు పుస్తకాలు, వీడియోలు తీసుకువచ్చారు, కానీ నేను అంగీకరించలేదు. దేవుడు నా జీవితంలో లోతైన మార్పు చేయాలని నాకు తెలుసు. శస్త్రచికిత్స తర్వాత 6 వారాల పాటు నేను బైబిల్ చదవడం, ప్రార్థించడం, ఆరాధించడం మాత్రమే చేశాను. అది నా జీవితంలో అత్యంత విశేషమైన సమయాల్లో ఒకటి. నేర్చుకున్నాను నిశ్శబ్దంగా ఉండి ఆయన దేవుడిని తెలుసుకోవడం. ఆ కాలం తర్వాత దేవుడు నన్ను పూర్తిగా కొత్త మంత్రిత్వ స్థాయిలోకి నడిపించాడు. నేను ప్రభువు విజయాన్ని పొందేందుకు ఆయన కోసం వేచి చూడాల్సిన అవసరం ఉన్నట్లే మనమందరం కూడా అలాగే చేయాలి. మనం ఇశ్రాయేలీయుల నుండి నేర్చుకోవచ్చు. దేవుడు వారిని నిరాశపరచలేడు, అలాగే మనల్ని కూడా నిరాశపరచడు. బైబిల్ ఏమి జరిగిందో చెబుతుంది. అప్పుడు మోషే సముద్రంపై తన చెయ్యిని చాపాడు. ఆ రాత్రంతా ప్రభువు బలమైన తూర్పుగాలితో సముద్రాన్ని వెనక్కి తోసి దాన్ని ఎండిన భూమిగా మార్చాడు. నీళ్లు విడిపోయాయి మరియు ఇశ్రాయేలీయులు ఎండిన నేలపై సముద్రం గుండా వెళ్లారు, నీటి గోడలతో. వారి కుడివైపును ఎడమవైపును నిర్గమకాండం 14:21-22 ప్రకారం నీటి గోడలు నిలిచాయి. నీటి గోడల మధ్యగా ఎండిన నేలపై నడుస్తున్నట్లు ఊహించగలరా? ఎంత అద్భుతమైన దృశ్యం! ప్రకృతిపై దేవుని శక్తి, తన ప్రజలను రక్షించే ఆయన సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాని కథ ఇక్కడితో ముగియదు. ఈజిప్టీయులు సముద్రంలోకి చేరారు, కానీ దేవుడు వారి సైన్యాన్ని పడేశాడు. మోషే మళ్లీ తన చెయ్యిని చాపినప్పుడు నీళ్లు ఫరో సైన్యంపై ఉప్పెనలా పడిపోయాయి. వారిలో ఒక్కరైనా బతికిపోలేదు. ఈ అద్భుతమైన విమోచనం అనేక ఫలితాలను తీసుకువచ్చింది. మొదటగా ప్రజలు విముక్తి పొందారు శత్రువుల నుండి. అలాగే వారు దేవుని పట్ల కొత్త భయభక్తులను పొందారు మరియు మోషేను దేవుని నియమిత నాయకుడిగా గౌరవించారు.
కానీ ముఖ్యంగా వారు ప్రభువును ఆరాధించారు. నిర్గమకాండం 15వ అధ్యాయం మొత్తం దేవుని విజయాన్ని స్తుతిస్తూ మరియు ఒక గీతంగా ఉంది. వారు దేవుడు ఎవరో, ఆయన చేసిన కార్యాల కోసం ఆయనను ఆరాధించారు. మనము దేవుని కార్యాలను చూస్తున్నప్పుడు అది ఎప్పుడూ ఆరాధనకు దారి తీస్తుంది. అయితే మనం ఈ భాగం నుండి ఏమీ నేర్చుకోవచ్చు. 1. దేవుని శక్తి మనం ఎదుర్కొనే ఏ అడ్డంకి కన్నా గొప్పది. ప్రస్తుతం మీ రెడ్ సీ ఏమిటి? 2. కొన్నిసార్లు దేవుడు తన శక్తిని ప్రదర్శించేందుకు మనలను అసాధ్యమైన పరిస్థితుల్లో ఉంచుతాడు. 3. విశ్వాసం అనేది చాలాసార్లు నిశ్శబ్దంగా ఉండటం మరియు దేవుడు మన కోసం పోరాడతాడని నమ్మడం. 4. దేవుని విమోచనం ఎప్పుడూ మనలను ఆరాధన వైపు నడిపించాలి. మరియు 5. దేవుని కార్యాల గురించి మన సాక్ష్యాలు ఇతరులను ప్రోత్సహించడంలో దేవుని మహిమపరిచేందుకు శక్తివంతమైన సాధనాలుగా మారతాయి. మనం ముగించే ముందు నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు ఎక్కడ నిశ్శబ్దంగా నిలిచి దేవుడు మీకోసం పోరాడతాడని నమ్మాలి? మీ ముందు సముద్రం, వెనుక సైన్యం ఉన్నట్లు అనిపించే అసాధ్యమైన పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారా? గుర్తుంచుకోండి, రెడ్ సీని విభజించిన అదే దేవుడు ఈరోజు మీతో ఉన్నాడు. ఏ మార్గం లేక ఆయన మార్గం సృష్టించగలరు. కాబట్టి నిలబడండి, దంగా నిలిచిపోండి, నిశ్శబ్దంగా ఉండండి మరియు ప్రభువు విమోచనను చూడండి. అయితే ఆయన చర్యలోకి వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఆరాధనలో గడపండి.